విజయవాడ పేరు వినగానే మనందరికీ టక్కున గుర్తుకొచ్చేది దుర్గామాతే. కృష్ణానదీ తీరాన వెలసిన ఈ అమ్మవారు భక్తులందరి కోరికలను అడిగిన వెంటనే తీరుస్తారట. అయితే ఈ కొండ ఎలా వెలిసింది? ఈ కొండకు ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చింది? అమ్మవారు ఇక్కడ ఎలా కొలువై ఉన్నారు? ఈ గుడిని ఎవరు నిర్మించారు? ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. హాయ్ హలో నమస్తే, నేను మీ కోమలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలి ప్రేమ్. విజయవాడ నైట్ వ్యూ అయితే అద్దిరిపోయింది కదా. మేము సాయంకాలం పూట బయలుదేరి కాకినాడ నుండి విజయవాడ చేరుకున్నాము. చేరుకునేసరికి నైట్ టైం 8 అయిందనమాట. కానీ ఈ టైంలో కూడా కార్తీక మాసం కాబట్టి చాలా జనం ఉన్నారు. ఇంకా అమ్మవారి దర్శనం చేసుకుందామని చెప్పేసి వెళ్తున్నాము. కనకదుర్గ గుడి ఒక ప్రసిద్ధమైన దేవస్థానం. ఇది విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం. హిందూ పురాణాలలో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు 4 అడుగుల ఎత్తు ఉంటుంది. మిరిమిట్లు గొలిపే ఆభరణాలతో పూలతో అలంకరించబడి ఉంటుంది. మూర్తికి 8 చేతులు ఉంటాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూలంతో మహిషాసురుని గుండెల్లో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది ఈ విగ్రహం. విజయవాడకు ఆ పేరు ఎలా వచ్చింది, అలాగే ఈ ఆలయానికి ఇంద్రకీలాద్రి పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారిని గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయ స్థానంలో ఉండమని కోరుతాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని, కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిస్తారు. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలసిన మహిషాసుర మర్దిని ఆమె కనక వర్ణంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గ అయ్యింది. ఇక్కడ అర్జునుడు శివుడి కోసం తపస్సు చేసి శివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందుతాడు. కనుక విజయం సిద్ధించిన కారణంగా విజయవాడ అయ్యింది. తిరుపతి, సింహాచలం, అన్నవరం ఇవన్నీ కూడా కొండ పై భాగాన గుడులుంటాయి కదా. అలా కాకుండా కొండకి మధ్యలో, ఎందుకంటే కీలుడు యొక్క హృదయ భాగంలో అమ్మవారు కొలువు ఉంటారు అని చెప్పేసి ఆయనకి వరం ఇచ్చారు కదా కీలునికి. అందుకని కొండ మధ్య భాగంలోనే ఈ గుడి ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ దుర్గామాతని మనస్సులోనే దర్శనం చేసుకోవాలని చెప్పేసి నేను ఆలయ వాతావరణాన్ని నాకు వీలైనంత వరకు కూడా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ దసరా నవరాత్రి ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. కార్తీక మాసంలో కూడా ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. చూసారు కదా, కళా వేదిక మీద చక్కగా భరతనాట్యము అలాగే క్లాసికల్ డ్యాన్సెస్ అన్నీ కూడా చక్కగా చేస్తూ ఉన్నారు. దసరా నవరాత్రుల్లో అయితే దుర్గామాతని 9 రోజుల పాటు 9 ప్రత్యేక రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇంకా విజయదశమి రోజున కృష్ణానదిలో తెప్పోత్సవం కూడా ఘనంగా నిర్వహిస్తారు. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటారు. అమ్మవారు మన కోరికలు తీర్చిన తర్వాత తులాభారంలో కూడా చాలామంది పాల్గొంటారు. చిన్నపిల్లలకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు కూడా అమ్మవారిని మొక్కుకుంటారనమాట. అటువంటప్పుడు ఇక్కడ తులాభారం చూస్తున్నారు కదండి, ఆ తులాభారంలో పళ్ళు కానీ పటిక బెల్లం కానీ ఏది మనం కోరుకుంటే మనస్సులో దానిని అమ్మవారికి సమర్పించుకోవడానికి ఇక్కడ తులాభారం చూసారా. కొన్ని ఆలయాల్లో లేకపోతే సినిమాల్లో మాత్రమే చూస్తాము. ఈ ఆలయంలో మీకు ప్రత్యేకించి ఇది చూపించాలని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నాను. గ్రీన్ కలర్ బోర్డు మీద మెనూ ఉంది చూడండి. ఇది ఉచిత అన్నదాన ప్రసాదం అన్నమాట. ఇక్కడ దాతలు ఇచ్చిన విరాళాలతో ఉచిత అన్నదానం కూడా చేస్తారు. మనము మహాప్రసాదంగా స్వీకరించి తింటాము. దుర్గా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇప్పుడు మనము మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఇక్కడ క్రిందకు వెళ్ళాలన్నమాట, కాస్త క్రింద వైపునకు వెళ్ళాలి. అయితే ఇక్కడ మల్లేశ్వర స్వామి ఎలా వెలిసాడు అనడానికి కూడా ఒక కథ ఉంది. అదేంటంటే దుర్గా అమ్మవారు వెలిసినప్పుడు ఆవిడ చాలా ప్రబలంగా ఉగ్రంగా ఉండేవారట. అప్పుడు బ్రహ్మదేవుడు అశ్వమేధ యాగాలు చేసి శివుడికి ప్రార్థించాడట. శివుడు ప్రత్యక్షమైన వెంటనే మల్లెపూలతో పూజించాడట. అందుకని మల్లికేశ, మల్లికార్జున, మల్లేశ్వర అనే పేర్లతో ఇక్కడ శివుడు వెలిసాడు. జగద్గురు ఆది శంకరాచార్యులు జ్యోతిర్లింగం అదృశ్యం అవడాన్ని గమనించి అమ్మవారి ఆలయ ఉత్తర భాగాన మల్లికార్జునుడి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. ఇంకా అమ్మవారిని ఉగ్రంగా లేకుండా శాంతంగా ఉండేలా శ్రీచక్రం కూడా రూపొందించారు.
ఆలయ సందర్శన వేళలో ఉదయం 4 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు, తిరిగి సాయంత్రం 6:15 నుండి రాత్రి 10 గంటల వరకు కూడా గుడిని సందర్శించవచ్చు. అంతరాలయ దర్శనానికి ఒక్కొక్కరికి కూడా 300 రూపీస్ తీసుకుంటారు. నార్మల్ డేస్‌లో అయితే మనం ఓన్ వెహికల్ మీద వస్తే కనుక కొండపైనే పార్కింగ్‌కి ప్లేస్ ఉంటుంది. అలా కాకుండా దేవీ నవరాత్రులు, కార్తీక మాసంలో చాలా రష్‌గా ఉంటుంది కాబట్టి అప్పుడు కొండ క్రింద మనం పార్కింగ్ చేసేసి బస్సు ఉంటుంది. దేవస్థానం బస్సు. ఆ బస్సు ఎక్కి కొండపైకి చేరుకోవచ్చు. విజయవాడ నగరం నడి బొడ్డున ఉన్న ఈ ఆలయం రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్ నుండి కేవలం 10 నిమిషాల ప్రయాణంలో మరియు విమానాశ్రయం నుండి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. బస్ స్టాండ్ మరియు రైల్వే స్టేషన్లో ప్రతి 10 నిమిషాలకి అలాగే 20 నిమిషాలకి ఆలయ బస్సులు అందుబాటులో ఉంటాయి. విజయవాడ టు హైదరాబాద్ అయితే 275 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇంకా ట్రైన్ వే, రోడ్ వేస్ అండ్ ఎయిర్ వేస్, ఈ 3 ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ వలన మనము శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి రావడం చాలా తేలికండి. అమ్మవారి అయ్యవారి దయకు మనం పాత్రులమవుదాము. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే కనుక ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వలన ఈ వీడియో చాలా మందికి ప్రమోట్ అవుతుంది. ఇంకా మన ఛానల్లో టెంపుల్ వీడియోస్ చాలా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.